హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చాలా సింపుల్గా మనం అలసందల కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చపాతీ, పూరి ఎందులోకైనా చాలా బాగుంటుంది. డాక్టర్స్ కూడా ఈ అలసందలని ఎక్కువ శాతం తీసుకోమంటున్నారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రోటీన్, ఫైబర్ ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇవి ఒక కప్పు అలసందలు తీసుకోండి. ఓవర్ నైట్ ఖచ్చితంగా నానాలి. నానితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలసందలు మునిగేమైన వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ ఖచ్చితంగా నానబెట్టండి. ఇలా నానబెట్టిన తర్వాత చూసారు కదా, చక్కగా మనకి అలసందలనేవి నానిపోయాయి. ఇందులో ఎర్రవైనా లేకపోతే తెల్లవి రెండిట్లో ఏదైనా వేసుకోండి, మీ ఇష్టం. సో చక్కగా బాగా శుభ్రంగా ఒక 3 సార్లు వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకోండి అందులో. అలాగే ఒక కుక్కర్లో మొత్తం అలసందలు వాటర్తో సహా వేసేసుకొని ఇందులోకి ఒక చెక్క, 2 లవంగాలు వేసేసుకోండి. వేసేసుకొని ఇందులోకి ఒక చిటికెడంత పసుపు కూడా వేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వచ్చినా ముద్దయిపోతుంది. సో చక్కగా 3 విజిల్స్ వచ్చాక అంతలోపు మనం ప్యూరీ చేసుకుందాం. అలాగే ఒక 5 టమోటాలు బాగా ఫ్రెష్‌గా ఉన్నాయి తీసుకోండి. సన్న ముక్కలుగా కట్ చేస్తే మనకి తొందరగా మిక్సీకి ప్యూరీలా అయిపోతుంది. ఇలా మొత్తం కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం టమోటా ముక్కలు మొత్తం వేసేసుకోండి. మూత పెట్టేసి బాగా ప్యూరీలా చేసేసుకోండి. మెత్తగా పేస్ట్‌లా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం అలసందలని ఉడకపెట్టుకున్నాం కదా! సో అవి ఒకసారి మూత తీసి చూడండి, బాగా చక్కగా ఉడికి ఉంటాయి. ఇలా గినక చేస్తే తొందరగా మనకి అలసందలని మనకి ఇలా ఉడకాలి. మరీ మెత్తగా ఉడికిన అస్సలు బాగోదు. ఇలా పట్టుకుంటే మృదువుగా సాఫ్ట్‌గా ఉండాలి. అలాగే పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. బాగా వేగిన తర్వాత ఇందులోకి అలాగే మనం వెల్లుల్లి సన్నగా తరిగి వేసుకోండి, ఫ్రెష్‌గా ఉన్నది. ఇలా చక్కగా అలాగే 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి ఇలా. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అలాగే అల్లం ముక్కలు కూడా బాగా సన్నగా తరిగినవి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా తరిగినవి వేసుకోండి. బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మనకు చక్కగా బాగా ఫ్రై అయిపోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేద్దాం. ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా సన్నగా తరిగి ఉంటే మనకి తొందరగా బాగా చక్కగా ఉడుకుతుంది. సన్న ముక్కలుగా తరిగేసి ఒక హాఫ్ కప్పు వేసుకోండి సరిపోతుంది. వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. వీటిని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం అలాగే టమాటా ప్యూరీ అయన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వీటిలోకి టమాటా ప్యూరీ అనేది వేసేసుకుందాం. చక్కగా మొత్తం వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపి వేసేసేయండి. ఇందులోకి మనం అలాగే ఉప్పు, కారం ఇప్పుడే వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి కలిపేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒకవేళ చాలకపోతే చూసి మళ్ళీ వేసుకోవచ్చు. చక్కగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఈ ప్యూరీ మొత్తం ఇప్పుడు బాగా ఉడకాలండి. మనకి ఆయిల్ అనేది పైకి తేలాలి. మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల దాకా చక్కగా బాగా ఉడకనివ్వండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుంటుంది మనకి కర్రీ అనేది. చూసారు కదా, చక్కగా ఇప్పుడు మనకి ఉడికే టైం కాబట్టి మూత పెట్టేసేయండి. 15 నిమిషాల దాకా బాగా ఉడకనివ్వండి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూసారు కదా, ఆయిల్ మొత్తం మనకి పైకి తేలుద్ది. ఇలా పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి అలసందలని ఉడికి పెట్టుకున్నాం కదా, ఆ అలసందలు మొత్తం ఇందులో వేసేసుకోండి. వాటర్‌తో సహా వేసేసుకోండి. వాటర్ తీయాల్సిన అవసరం లేదు. మొత్తం వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. ఎందుకంటే మనం వాటరు, అలసందలకి ఉప్పు, కారం అవన్నీ పట్టుకుంటది కాబట్టి ఒకసారి మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒకవేళ టేస్ట్ సరిపోకపోతే ఉప్పు, కారం మళ్ళీ కలుపుకోండి. టేస్ట్ చూసి కలుపుకోండి. మరీ ఎక్కువైనా టేస్ట్ అనేది బాగోదు. చక్కగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. నాకైతే ఇక్కడ తక్కువైంది. అందుకే మళ్ళీ ఉప్పు, కారం కలుపుకున్నాను. అంతే అండి. చాలా సింపుల్‌గా, ఎక్కువ సమయం కూడా పట్టదు. చాలా తొందరగా అయిపోతుంది క్విక్‌గా. ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని లాస్ట్‌న కొత్తిమీర యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. దీన్ని సర్వ్ చేసుకొని చపాతీ, రోటీ అలాగే ఎందులోకైనా సరే చాలా చాలా బావుంటుందండి కర్రీ అనేది. సూపర్ టేస్ట్.